నా పేరు అనుష సార్. అనుష ఎక్కడ చేస్తున్నావమ్మా? ప్రస్తుతం ఆచంట గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ హై స్కూల్లోనా? ఏంటి మీరు సెలెక్ట్ అయింది? ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సార్. స్కూల్ అసిస్టెంట్ మేడం. నమస్తే అమ్మా. ఎవరు మన మా మదర్ ఝాన్సీ కుమారి సార్. మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్ చేస్తారు. ఓకే. ఫాదర్ చనిపోయారు సార్. చనిపోయారు. మీరు ఎంతమంది? నేను తమ్ముడు సార్. తమ్ముడు ఏం చేస్తుంటారు? తమ్ముడు ఎంబీఏ చదివాడు సార్. ఎంబీఏ చదివారు. ఓ, ఇప్పుడు మీదే జాబ్ అవును సార్. మీ ఫ్యామిలీకి? అవును సార్. సొంతమా? అది అద్దెలు సార్. అద్దెల్లు. సొంతం ఇల్లు లేదా? ఇంకా లేదు సార్. మీరు బాగా కష్టపడి జాబ్ సంపాదించారు. ఎప్పటి నుంచి మీరు కోచింగ్? మొన్నైనా అంతకుముందు? 6 సంవత్సరాల నుంచి కష్టపడి చదివాను సార్. మా చదువంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువు. ఇదే కదా మీది? అంతేలే, పర్లే. అక్కడెక్కడ కూర్చుందని అనుకుంటాను. ఫోటో ఎవరు? మా సింగ్. అది ఇప్పుడు కాలేజీ లెక్చరర్. మాకు బాగా ఫ్రెండే కా అని. అదే ఈయన కూడా చూసాం. ఎప్పుడు చనిపోతా? ఫాదర్ మన అద్దెని అంటున్నాను. నాకు తెలుస్తున్నాయి. మొన్నే ఒక 2 years అయింది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్మా? హెల్త్ ప్రాబ్లం. మరి ఎప్పటి నుంచి ఇది జాబ్? నేను 2018 నుంచి చదువుతున్నాను సార్. డిఎస్సి కోసమని నేను ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళి చదువుకున్నాను సార్. చాలా కష్టపడి చదివాను. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం డిఎస్సి ఇస్తామని చెప్పినా కూడా ఇవ్వలేదు సార్. నా కష్టాలు నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూశాను. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. నేను చదువుకున్నదంతా నా ప్రతిభ నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతిదీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్, కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అన్నీ కూడా నిబంధనల ప్రకారమే జరిగాయి సార్. ఎలాంటి అవకతవకలు జరగలేదు. పారదర్శకంగా జరిగి ఉద్యోగం సాధించాను నేను. మేమైతే ఖచ్చితంగా చెప్తాము, మేమే కదా చూసాం సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా ఎంత లేట్ అయినా కూడా, గంట లేట్ అయినా కూడా ప్రతి అభ్యర్థిని ఖచ్చితంగా చూసి పరిశీలించిన తర్వాతే మాకు ఈ ఉద్యోగం ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు మెరిట్లో వచ్చింది సార్. రిజర్వేషన్ ఏమైనా ఉందమ్మా? నాది మా కేటగిరీ అయితే ఎస్సీ సార్. కానీ నాకు ఓపెన్లోనే వచ్చింది సార్. ఓపెన్లోనే వచ్చింది. యాక్చువల్గా మెరిట్లో వచ్చింది మీకు? మెరిట్లో వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ గ్రేట్. కంగ్రాచులేషన్. ఎందుకంటే దానివల్ల ఏమైంది, ఇంక ఎస్సీలో ఇంకొకరికి ఉద్యోగం వచ్చింది ఆ కేటగిరీలో. ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా కూడా మీకు మెరిట్లో వచ్చిందంటే మీరు కష్టపడి చదువుతానే కదా. అంటే ఇప్పుడు ఇంత కష్టపడి చదువుకుని, ఇంతమంది హెల్ప్ చేస్తే చదువుకుని, ఈ అమ్మాయి మెరిట్లో కేటగిరీలో అవకాశం ఉన్న మెరిట్లో జాబ్ తెచ్చుకుంటే, ఇప్పుడు వాళ్ళేమో అసత్యం రోజు నోరిప్పితే వాళ్ళు పేపర్ తిరిగేసిన, ఛానల్ చేసిన, ఓ పక్కన దీక్షలని, ఓ పక్కన ర్యాలీలని ఎంత తప్పుదో పట్టిస్తున్నారు. దానివల్ల ఎంత రాంగ్ మెసేజ్ పోద్ది. ఇప్పుడు మీలాగా కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ఎంత. తను తిరుమల స్కూల్లో జాయిన్ అవుతుంది సార్. ఇలా తొలి సంతకమని సీఎం గారు పెట్టంగానే మళ్ళీ రిజైన్ చేసేసి వెంటనే వచ్చేసి అవన్ గట్టి వెళ్ళిపోయింది సార్ చదువుకో. మన నోటిఫికేషన్ వచ్చినట్టే వెంటనే మళ్ళీ ఒక్క రోజు కూడా అట్లా మీకే సన్మానం చేయాలి. పాపం అంత కష్టపడి చదివించి మీరు. మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరేం భయపడక్కర్లా, బెంగ పెట్టుకోవాల్సిన అవసరంలా. వాళ్ళ గురించి మీకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అందరూ అండగా ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాం.